హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మనం చూస్తున్నాం. సో 2000 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేసి 2023 జనవరి నుంచి డిసెంబర్ 2023 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు ఎవ్రీ పార్ట్లో అందించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద పార్ట్ 7. ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మన యాప్లో మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్టులు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కేరళ ప్రభుత్వం సాహిత్య రంగంలో ఏర్పాటు చేసిన అత్యున్నత బహుమతి 2023 ఎజుతచ్చన్ పురస్కారం గ్రహీత ఎవరు? ఎజుతచ్చన్ పురస్కారం గ్రహీత ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ ఎస్కే వసంతన్. నెక్స్ట్, హురూన్ ఇండియా ఫిలాంథ్రోపీ లిస్ట్ 2023లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? సెకండ్ వన్ శివనాథర్. నెక్స్ట్, 2023లో కేరళ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన కేరళ జ్యోతి అవార్డు ఎవరికి లభించింది? సెకండ్ వన్ టి పద్మనాభన్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వ అధినేతగా టైమ్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై ఎవరు కనిపించారు? సెకండ్ ఆప్షన్ షేక్ హసీనా. నెక్స్ట్, హిందూ బిజినెస్ లైన్ వార్తాపత్రిక నుండి 2023లో ఏ సంస్థ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది? చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. సెకండ్ ఆప్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రపంచ శ్రేయస్సు సర్వేలో ఉద్యోగుల శ్రేయస్సు పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది? సెకండ్ ఆప్షన్ 2వ ర్యాంకు. నెక్స్ట్ వన్, కొంకణి సంగీతానికి చేసిన కృషికి గాను 19వ కళాకార్ పురస్కారం ఎవరికి లభించింది? ఫోర్త్ వన్ అపోలినారిస్ డిసౌజా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. ఆన్సర్ ఫోర్త్ నవంబర్ 5. నెక్స్ట్ వన్, వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? థర్డ్ వన్ మహమ్మద్ షమి. నెక్స్ట్, సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు ఏ పతకాన్ని సాధించింది? ఆన్సర్ ఫస్ట్ వన్ కాంస్యం. నెక్స్ట్ వన్, 2023 జాతీయ క్రీడలో ఏ రాష్ట్రం ఛాంపియన్గా నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ వన్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో 4 సంవత్సరాల కాలానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చైర్మన్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్ రాజేంద్ర మీనన్. నెక్స్ట్ వన్, 2024-26 కాలానికి ఐక్యరాజ్య సమితిలో అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెటరీ ప్రశ్నలపై సలహా కమిటీలో మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు? సెకండ్ వన్ సురేంద్ర కుమార్ అదనా.
నెక్స్ట్ వన్, నవంబర్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ మనోరంజన్ మిశ్రా. నెక్స్ట్, కొత్త ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సెకండ్ వన్ హీరాలాల్ సమారియా. నెక్స్ట్, భారత సర్వేయర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2024 ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండి. ఆన్సర్ థర్డ్ వన్ హితేష్ కుమార్ ఎస్ మక్వానా. కొంకన్ రైల్వే తదుపరి సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? సెకండ్ ఆప్షన్ సంతోష్ కుమార్ జా. నెక్స్ట్, యునెస్కో ప్రతిష్టాత్మక క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల ఏ 2 భారతీయ నగరాలు చేర్చబడ్డాయి? ఫస్ట్ వన్ కోజికోడ్ మరియు గ్వాలియర్. నెక్స్ట్ వన్, అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ కోసం అంతర్గత సాఫ్ట్వేర్ ఎన్కోర్ని రూపొందించిన సంస్థ ఏది? ఫస్ట్ వన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. నెక్స్ట్ వన్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వాయు కాలుష్య కారకం ఏది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్ PM 2.5 కన్నా ఎక్కువ ఉన్నటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఒప్పందం పేరు ఏమిటి? ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ బ్లెచ్లీ డిక్లరేషన్. నెక్స్ట్ వన్, కృత్రిమ వర్షాన్ని ఉపయోగించి ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ థర్డ్ వన్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ వన్, సిగ్నల్స్ లూప్ సూపర్నోవా అవశేషాలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఇన్ఫ్యూజ్ మిషన్ వెనుక ఉన్న సంస్థ ఏమిటి? ఫస్ట్ వన్ అండి నాసా. నెక్స్ట్, స్విస్ గ్రూప్ IQ ఎయిర్ డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? సో ఎవ్రీ వీడియోలో మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. ఆన్సర్ సెకండ్ వన్ న్యూఢిల్లీ. నెక్స్ట్, అదానీ శ్రీలంక పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టులో $553 మిలియన్ పెట్టుబడిని ప్రకటించిన దేశం ఏది? ఫోర్త్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్థాపించిన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ఏ తూర్పు ఆఫ్రికా దేశంలో ఉంది? ఫస్ట్ వన్ టాంజానియా. నెక్స్ట్, చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఏ దేశంలో ఉన్నాయి? ఆన్సర్ సెకండ్ వన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి, గాలి నాణ్యతను పెంచడానికి
ఆత్మాన్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ భారతీయ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ థర్డ్ వన్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, ప్రపంచ నీటి లభ్యతలో ఇటీవలి క్షీణతలో 95% కంటే ఎక్కువ భూగోళంలోని ఏ భాగం ఉంది? సెకండ్ ఆప్షన్ దక్షిణ అర్ధగోళం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రత్యేకంగా పశ్చిమ కనుమలలో 94వ జాతి గెక్కో కనుగొనబడింది? దీనికి నెమాస్పిస్ రషీదీ లేదా రషీదీ యొక్క మరగుజ్జు గెక్కో అని పేరు పెట్టారు. ఫస్ట్ వన్ తమిళనాడు. నెక్స్ట్, IBM మరియు AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారతదేశంలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ను ఎక్కడ ప్రారంభించాయి? థర్డ్ వన్ బెంగళూరు. నెక్స్ట్ వన్, హాన్సన్ రోబోటిక్స్ మరియు డిక్టేడార్ ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని గుర్తించడం ద్వారా CEOగా నియమించబడిన మొదటి మానవ రూప రోబోట్ పేరు ఏమిటి? ఫస్ట్ వన్ మికా. నెక్స్ట్, మికిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ సర్వే ప్రకారం 2023లో అత్యధికంగా వర్క్ ప్లేస్ బర్న్అవుట్ రేట్ను కలిగి ఉన్న దేశం ఏది? థర్డ్ వన్ ఇండియా. నెక్స్ట్, కాలిన్స్ డిక్షనరీ ఏ పదాన్ని 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది? ఆన్సర్ ఫోర్త్ వన్ AI. నెక్స్ట్ వన్, గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023కి ఫైనలిస్ట్గా ఎంపికైన భారతీయ ఉపాధ్యాయుడు ఎవరు? ఫస్ట్ వన్ దీప్ నారాయణ్. నెక్స్ట్ వన్, దాతృత్వం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం 2023 USI SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ థర్డ్ వన్ నీతా అంబానీ. నెక్స్ట్ వన్, పురుషుల కోసం 2023 బాలన్ డియోర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? సెకండ్ ఆప్షన్ లియోనెల్ మెస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? థర్డ్ ఆప్షన్ సెప్టెంబర్ 17. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? సెప్టెంబర్ 16 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో 10 ఏళ్ళు అంతకంటే తక్కువ విభాగంలో అత్యధిక బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఫోర్త్ వన్ విహాన్ తాల్య వికాస్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, నైట్ ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం సెప్టెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో గ్లోబల్ సిటీలలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో ఏ నగరం సంవత్సరానికి 4వ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది? సెకండ్ వన్ ముంబై. నెక్స్ట్, అతని లేదా ఆమె తొలి పుస్తకం కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్ మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ కోసం 2023లో గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ కోసం బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్
ఫోర్త్ వన్ నందిని దాస్. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏక్తా దివస్. సెకండ్ వన్ అక్టోబర్ 31. నెక్స్ట్ జర్నలిస్టులపై నేరాలకు శిక్షార్హత లేని అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఫస్ట్ వన్ నవంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వేలం పోటీ నుండి ఆస్ట్రేలియా వైదొలిగిన తర్వాత పురుషుల 2034 ఫిఫా ప్రపంచ కప్ను ఏ దేశం ఏకైక బిడ్డర్గా నిర్వహించనుంది? ఫస్ట్ వన్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, 4వసారి స్లోవేకియా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఫస్ట్ వన్ రాబర్ట్ ఫికో. నెక్స్ట్ వన్ అక్టోబర్ 2023లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? థర్డ్ వన్ మైక్ జాన్సన్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? థర్డ్ ఆప్షన్ ఎంఎస్ ధోని. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54వ ఎడిషన్ కోసం అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శేఖర్ కపూర్. నెక్స్ట్ ఆగ్నేయ ఆసియాకు WHO రీజనల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సైమా వాజెద్. సో ఇవ్వండి కరెంట్ అఫైర్స్ పార్ట్ 7. సో ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ అలానే ఈ 50 క్వశ్చన్స్ PDF లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.